నా మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం. ఎలాగో అందరి ముందు తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను. ఇప్పుడు తనకు కూడా అది నిజం అని చెప్పేస్తాను. అహల్య గారు, ఇందాక నేను స్టేజ్ మీద చెప్పింది ఇంకెన్ని అబద్ధాలు చెప్తారండి? నన్ను కాపాడడానికి మీ మీద ఇంకెన్ని నిందలు వేసుకుంటారు? నా కోసం ఇంకెన్ని త్యాగాలు చేస్తారు? అది కాదండి, నేను చెప్పేది నిజం. మీరు నిజాలకి దూరమై చాలా రోజులైందండి. నన్ను నిలబెట్టడానికి మీరు పడిపోతున్నారు. నా ఉనికి కోసం మీ ఉనికిని కోల్పోతున్నారు. నన్ను బ్రతికించడానికి నా మెడలో తాళి కట్టారు. ఆ క్షణం నుంచి ప్రతిదీ నా కోసమే చేస్తున్నారు. మన పెళ్లి ఎవ్వరూ నమ్మట్లేదని అందరి ముందు మళ్ళీ నా మెడలో తాళి కట్టారు. నా కోసం ఇంద్రగారు చనిపోయారు అన్న విషయాన్ని దాచిపెట్టారు. నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ అని చెప్పారు. అదితితో పాటు నన్ను కూడా ప్రేమించాను అన్నారు. నా కోసం మీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు. ఎన్నో మాటలు అవమానాలు పడ్డారు. నా వల్ల మీ జీవితమే అబద్ధమైపోయింది. ఆఖరికి ఇప్పుడు అదితితో మీ నిజమైన ప్రేమని కూడా పక్కన పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఇక చాలండి, ఇంకొద్దు. అది కదా అహల్య గారు, అది కదా అహల్య గారు, ఒకసారి నేను చెప్పు. చేయలేమండి. ఏంటండి చేతికి గాయం ఏంటి? ఎప్పుడు తగిలింది? ఎలా తగిలింది? బామ్మగారు, నొప్పిగా ఉంది. మనం వెళ్ళిన వ్యాలంటైన్స్ డే పార్టీలో ఏదో మేకు గుచ్చుకుందండి. మరి నాకు అప్పుడే చెప్పాలి కదా. ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? ఇంత బాధని ఎలా అనుభవిస్తున్నారు మీరు? కూర్చోండి. ఈ గాయాలు ఎందుకయ్యాయో తెలిస్తే మీరు తట్టుకోలేరండి. ఆ నిజం మీతో చెప్పలేను.